అన్ని ఆహారాలలో శాకాహారమే గొప్పదని, శాకాహారం ద్వారా సత్వ, తమో, రాజో గుణాలను జయించవచ్చునని టీటీడీ వీజీఓ బాలిరెడ్డి అన్నారు. తిరుచానూరులో గల పడమర కోనేరు వీధిలో గల తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు శాకాహార విశిష్టతను వివరిస్తూ మహా ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో తిరుచానూరు యోగి మల్లవరం వీధుల్లో సంచరిస్తూ పాంప్లెట్లు పంచుకుంటూ పాటలు పాడుతూ కళా జాతుల ద్వారా శాకాహార విశిష్టతను, అహింస గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు కంచర గ్రామ్ టీటీడీ తిరుమల వీజీఓ బాలిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీజీఓ బాలిరెడ్డి మాట్లాడుతూ శాకాహారం ద్వారా శరీరం శుద్ధి అవుతుందని, ధ్యానం ద్వారా మనసు శుద్ధి అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చునని పిలుపునిచ్చారు. అదేవిధంగా కంచె రఘురాం మాట్లాడుతూ సత్సంకల్పంతో చేసే ఈ ర్యాలీలో శ్రీ పద్మావతి అమ్మవారి దయతో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉత్తాహారమే భగవద్గీతలో చెప్పిన విధంగా ఉత్తాహారమే తీసుకోవాలని, ఉత్తాహారం అంటే యుక్తాహారమైనటువంటి శాకాహారమే తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి జీబీ ప్రసన్న, కార్యదర్శి టి ఎల్లయ్య, కోశాధికారి డికే రవి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్జీ, పిరమిడ్ ధ్యానులు, శాకాహారులు తదితరులు పాల్గొన్నారు. మనం పశుపక్షాదుల్లో జంతువుల్లో చంపించడం అనేది అది ధర్మం కాదు. కాబట్టి ఈ శాకాహారాన్ని మన పిరమిడ్ ధ్యానం నుంచి కూడా ప్రమోట్ చేస్తున్నాము. కాబట్టి కొండ మీద కూడా తిరుమల, మీకు అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా అలిపిరి దగ్గర నుంచి తిరుమల కొండ మీద మొత్తం కూడా ఈ పూర్తిగా శాకాహారమే, మాంసాహారం పూర్తిగా నిషేధించారు. అటువంటిది పద్మావతి దగ్గర కూడా కనీసం ఆ టెంపుల్ చుట్టుపక్కల కూడా ఈ మాంసాహారాన్ని నిషేధించే అనుగ్రహాన్ని ప్రసాదించబడి పద్మావతి వారిని కోరుకుంటున్నాము. కాబట్టి ఇది చాలా గట్టి మంచి సంకల్పం, ఇది సత్సంకల్పం. ఇది ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా మారాలి. శాకాహారం ద్వారానే మనకు చూడండి, శాకాహారం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది, ధ్యానం ద్వారా మనసు శుద్ధి అవుతుంది. అంతేకాకుండా త్రిగుణాలు ఉన్నాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. కాబట్టి ఈ శాకాహారం వల్లనే ఈ సత్వగుణము మనకు వస్తుంది. కాబట్టి ఈ త్రిగుణాలు కూడా ఆహారం మీద ఆధారపడుతుంది. కాబట్టి మనందరూ కూడా ఈ శాకాహారాన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, యుక్తాహారం అంటే నీ శరీరానికి ఏది అనుకూలమో అది తినమండి, మాంసం తినమని కాదు, ఇది కాదు. బాలరెడ్డి గారు చెప్పినట్లు కొండపైన మనకు అలిపిరి నుంచి పోతానే మన మాంసం కానీ గుడ్లు కానీ అన్ని అవాయిడ్ చేస్తున్నాం. అటువంటిది సాక్షాత్ అమ్మవారి చుట్టూ పక్కన కూడా అటువంటి ఆలోచన చేసి ప్రభుత్వం వారు చుట్టుపక్కల కూడా కొంచెం మంచి శాకాహార వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొని రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ పద్మావతి స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా ఈ శాకాహార ర్యాలీని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది స్వామి వారి అనుగ్రహమే, పద్మావతి అమ్మవారి అనుగ్రహంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ చక్కగా ధ్యానం చేసుకొని శాకాహారులై పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకొని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం.